నమస్తే, నేను ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ స్టార్ట్ చేసేసారా? ఇప్పుడు ఇదే డౌట్ అందరిలో కూడా కలుగుతుంది. డౌట్ కాదు, ఒక క్లారిటీతో ఉన్నారు ఏపీ రాష్ట్ర ప్రజలు. ఎందుకు అంటే మనం గతంలో 2-3 సార్లు మాట్లాడుకున్నాం. విజయవాడలో ఒకసారి, హైదరాబాద్లో 2 సార్లు ఈ కొంతమంది ఐఏఎస్లు మీటింగ్ పెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలనే విషయం మీద అని చెప్పేసి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు తాడేపల్లిలో ఈ మీటింగ్ జరిగింది. అయితే జవహర్ రెడ్డి, ఎవరైతే మాజీ సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నారో, జవహర్ రెడ్డితో కూడిన ఈ టీం మీటింగ్కి సంబంధించి నీలకంఠ రెడ్డిపై యాక్షన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మిగతా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అసలు నీలకంఠ రెడ్డిపై తీసుకున్న యాక్షన్ ఎలాంటిది, ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. బాబు గారు ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఇప్పుడు ఒక ప్రజలు క్లారిటీ తీసుకునే పనిలో ఉన్నారు. అది ఐఏఎస్ల మీద ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యలను బేస్ చేసుకొని అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్? ఐఏఎస్లు ఐపీఎస్లనే కాదు, చంద్రబాబు నాయుడు గారు 95 అడ్మినిస్ట్రేషన్ చూస్తారు అని చెప్పేసి 2-3 నెలల క్రితం చెప్పారు. నిజమే. అందరూ ఏమనుకుంటున్నారంటే చెప్తుంటారులే, చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు, చెప్తా ఉంటారు ఊరికే అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చింది. ఎందుకు? నీలకంఠం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐఏఎస్, ఆయన్ని తీసి జిఏడిలో పడేశారు. ఇక సిఆర్డిఏలో మార్పులు జరిగినాయి. ఇంకా మిగతా ఇంకెన్ని మార్పులు జరుగుతాయి అనే దాని మీద ఇప్పుడు సచివాలయంలో చర్చ జరుగుతుంది. అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మామూలుగా అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు గత కొంతకాలంగా హైదరాబాద్లో, విజయవాడలో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. రీసెంట్గా ఒక ఐఏఎస్ అక్కడికి వెళ్ళి విజయవాడలోనే మీటింగ్ పెట్టి నాటుకోడి కూర తిని దొరికిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్లో 2 సంవత్సరాలు దాదాపు అయింది కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో ఈ ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద గూడుపుటాన్ని చేస్తూ ఉంటే తెలియజేయాల్సింది ఎవరు? ఇంటెలిజెన్స్ తెలియజేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ లేటుగా మేలుకుంది. లేటుగా మేలుకున్నా కానీ లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు వేటు వేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అందరికీ గుండెల్లో లబ్ డబ్ అంటుంది ఐఏఎస్లు ఐపీఎస్లకి కొంతమందికి. ఎందుకనంటే ఆల్రెడీ 2 వారాల క్రితం మనం వీడియో చేసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన స్టార్ట్ చేశారు, సీఎం ఆఫీస్లో మొదలుపెట్టారు. అది మంత్రివర్గం నుంచి ఎటైనా రావచ్చు అని చెప్పాం. మంత్రివర్గంలో కూడా దాదాపు 7-8 మంది మంత్రులు పదవిచ్యుతులు అయ్యే అవకాశం ఉంది అని కూడా అనుకున్నాం. సరే, అది ఉగాదికా, తర్వాత దసరాకా, లేదంటే మహానాడికా అనేది కూడా మనం అనుకున్నాం. కానీ హిట్ లిస్టులు అయితే ఉన్నారు. ఒక 5-6, మ్యాక్సిమం ఒక 7 అన్నారు. కొంతమంది అయితే 15 మంది ఉన్నారు అంటున్నారు. సరే, ఏదైతే మొత్తానికి హిట్ లిస్టులో క్యాబినెట్ ఉండే మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఎక్కడి నుంచి మార్పులు వచ్చినాయి? సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది. సీఎం ఆఫీస్ తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసారు. అడ్మినిస్ట్రేషన్లో ఎవరు ఐఏఎస్లు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, లేదంటే ఈ ప్రభుత్వంలో ఉంటూ ఈ ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసింది. ఫైల్ మొత్తం చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఐఏఎస్లు కొంతమంది, ఐపీఎస్లు కొంతమందిని జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు, కొంతమందిని ఏమో డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ 1కి సంబంధించిన అపాయింట్మెంట్స్ జరిగినాయి. ఈ అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆర్డీఓలు, అలాగే డిఎస్పీలు, వీళ్ళు కీ రోల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళని తీసేయమని చెప్పి హైకోర్టు రీసెంట్గానే ఆర్డర్ ఇస్తే వాళ్ళని తీసి పక్కన పడేశారు. ఇప్పుడు నీలకంఠం లాంటి ఐఏఎస్ని వాళ్ళు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, దేన్ని హైలైట్ చేయాలి, వీటి మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏది విధుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, ప్రభుత్వ విధుల్లో ఉండాల్సినటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వాన్ని నిన్నుపుట్టు పొడిసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎలాగో చేస్తారు. రిటైర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచన మేరకు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా చేయటానికి లేదు. ఎందుకంటే పెన్షన్స్ తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి
అనేక రకాల లబ్ధి పొందుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా చేయడానికి లేదు. యాక్చువల్గా ఉద్యోగంలో చేరేటప్పుడు ఒక ప్రమాణ పత్రం ఉంటుంది. ఆ ప్రమాణ పత్రంలో చాలా క్లియర్గా పొందుపరుస్తారు. వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. సరే రిటైర్ అయిపోయిన తర్వాత ఇంక ఎట్టా ఎవరు ఏం చేసినా కానీ ఏముండదు. బట్ అట్లీస్ట్ విధుల్లో ఉన్నప్పుడైనా సరే ప్రభుత్వానికి కట్టుబద్దులై ఉండాలి. ప్రభుత్వం ఏది చెప్తే అదే చేయాలి. ప్రజాసేవ కోసం అంకితం అయిపోవాలి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి మీదనే రివర్స్ అవుతున్నటువంటి వాళ్ళు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు ఒక సిఐ. ఈ మధ్య ఇంకొక అతను కేసు పెట్టాడు సీఎం మీదనే. సో గట్టు తప్పుతుంది అడ్మినిస్ట్రేషను అనుకుంటున్నటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కన్నెర్ర చేశారు. చాలామంది ఈ మధ్యకాలంలో ఏమంటున్నారంటే ప్రైవేట్ సంభాషణలు, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా కొంతమంది ఈ ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు భక్తి లేకుండా భయం లేకుండా ఉన్నారు, ఎవరు పనిచేయట్లేదు, ఏ ఆఫీస్కి వెళ్ళినా డబ్బులు అడుగుతున్నారు, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అందుకే ఇప్పుడు భయం ఏర్పడేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా సిఆర్డీఏలో కన్నబాబు గారిని తీసేయటమే ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే అక్కడ గ్రూపులు కట్టేసి అక్కడ ఉండేటువంటి కొంతమంది ఆ గ్రూపుల మధ్య ఈ టెండర్స్ ఫైనల్ చేసే దాంట్లో రకరకాలుగా గందరగోళం అయిపోయింది అక్కడ పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు నీలకంఠం లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు, ప్రత్యేకించి ఉద్యోగ సంఘ నేతలు అనేక మంది ఉన్నారు. ఈ ఉద్యోగ సంఘ నేతలు డైరెక్ట్గా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల్ని ధర్నాకో లేదా ఆందోళనకో పురుగొలుపుతూ ఉన్నారు. అసలు వాళ్ళ మీద సస్పెన్షన్ ఆర్డర్స్ ఉంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వీటిలో వాళ్ళ మీద. సో వాళ్ళకు కూడా ఇప్పుడు సిద్ధమవుతుంది మొత్తం మీద. సో కాబట్టి 95 చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారు అనేది చూపించడానికి ఒక బిగినింగ్ మాత్రమే ఇది. సో రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఐఏఎస్లు ఐపీఎస్లు మారేటువంటి అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చాలా పకడ్బందీగా చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఇప్పుడు ఒక 5-6 నెలల్లో రిటైర్ అయ్యేటువంటి ఐఏఎస్లు కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది విధేయులుగా ఉండటానికి చంద్రబాబు గారికి నటిస్తూ ఉన్నారు. అంటే నటన, లోపలేమో జగన్మోహన్ రెడ్డి గారు, పైకేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నట్టుగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఎక్స్టెన్షన్స్ చేసేటువంటి ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారికి. అలాగే ఇప్పుడు ఉండేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు వాళ్ళు మాత్రమే ఉంటారు తప్పితే మిగతా వాళ్ళ మీద వేటు పడేయడానికి చాలా దగ్గరగా ఉంది. ప్లస్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్ళిన సందర్భంగా కూడా మీరు గమనిస్తే ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నారో వాళ్ళందరినీ దూరంగా పెట్టారు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా ఉండేవాళ్ళు కొంతమంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి రాబోయే రోజుల్లో మీకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 95 చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి కొంతమంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పిఎస్లుగా రాబోతున్నారు. అలాగే పిఆర్ఓ వ్యవస్థ మారబోతుంది అనే టాక్ కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.